హలో అండి, వెల్కమ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫార్మ్స్. ఈ వీడియో పేరు ఏ డే ఇన్ డైరీ ఫార్మ్ అంటామా లేకపోతే హోమ్ టూర్ లాగా మై డైరీ టూర్ అంటామా అనేది చూద్దాము. 3 years బ్యాక్ మన టీం షూట్ చేసింది వీడియో. ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఫామ్ లో ప్రాసెస్ ఏంటి అని చెప్పడానికి. ఈ వీడియో నేను చూస్తున్నప్పుడు నా వాయిస్ ఓవర్ అడిగారు. వాయిస్ ఓవర్ కంటే వీడియో చూస్తూ నేను రియాక్షన్ వీడియో ఎలా చేస్తానని చెప్పాను. వీడియో ప్లే చేసుకుందాం. వీడియో ప్లే చేస్తూ నేను నా రియాక్షన్స్ మీకు చెప్తాను. ఓకే, మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి మన డైరీ ప్రాసెస్. యాక్చువల్గా ఇది నాకు తెలిసి మార్నింగ్ 4 o'clock వెళ్ళి షూట్ చేసినట్టున్నారు. మన టీం కొంచెం క్రియేటివిటీ యాడ్ చేశారు. ఆల్రెడీ వెనకాల ఒక లైట్ ముందు ఒక లైట్ పెట్టి కొంచెం కనపడాలి పిక్చర్ అని చెప్పి ప్రిపేర్డ్గా ఉన్నారు. యాక్చువల్గా 4 o'clockకి వెళ్తే గేదెలన్నీ కూర్చొని ఉన్నాయి కదండి, వీళ్ళు మేబీ లైట్లు పెట్టినప్పుడు అవి లేచి ఉంటాయి. సినిమాటిక్గా అప్పుడే నిద్ర లేచినట్టు ఇదంతా తీశారు మన వాళ్ళు. నేను వాళ్ళ ఎఫర్ట్స్ని ఏమీ తప్పు పట్టట్లేదు, బట్ ఓకే, నైస్ అటెంప్ట్. సో ఇలా ఉంటుందండి మన ఫామ్. మార్నింగ్ 4 o'clockకి ఇలా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇటు సైడ్ దూడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పట్లో వీడియో అండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి తొట్లు వచ్చేసి గేదెలు వచ్చేసాయి. దూడల కోసం మనం సపరేట్ చిన్న షెడ్ కట్టుకున్నాం. సో దానా ఇచ్చి అప్పుడు మనం మిల్కింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ పాలు చేరపడానికి దూడ ఫస్ట్ తాగుతుంది, తర్వాత మనం మిల్కింగ్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, దూడలకు పాలు వదలాలండి. అది కంప్లీట్ గా దాన్ని కడుపు నిండాకే మిగతా పాలు మనం తీసుకోవాలి. బికాస్ అవి వాటి పాలే, వాటికి ఎక్సెస్ గా ఉండడం వల్ల మనం తీసుకుంటున్నాం. ఆ క్యాటిల్ పాలనరాలు చూడొచ్చండి. యాక్చువల్ గా సీనియర్ రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో పాలు తీసాక అలా మనం లోపలికి వెళ్ళి పాలు వేయింగ్ చేస్తాం, ఏ క్యాటిల్ ఎంత ఇచ్చింది అనేది. సో వేయింగ్ మిషన్ లో చేసాక అది మన రిపోర్టింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట. డైలీ రిపోర్టింగ్ అనేది 100%. మీరు ఇప్పుడు మన డైరీకి వచ్చినా సరే ఫామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ 5 years రిపోర్టింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. బాటిలింగ్ చేసి కస్టమర్స్కి ఇస్తాము. కస్టమర్స్ ఆల్మోస్ట్ 4:15 నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోతారండి. లైక్ ఇక్కడ ఏ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళంతా 4:15కి వచ్చేస్తారు. సో అట్లా ప్యారల్గా మిల్కింగ్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క నుంచి పిండిన పాలు పిండినట్టే పట్టుకెళ్ళిపోతానే కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ 4 o'clock స్టార్ట్ అయ్యింది కదండి. 4:30కి మిల్కింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి అన్ని క్యాటిల్స్ అయ్యేసరికి 6 o'clock అయిపోతుంది. గంటన్నర టైం పడుతుంది అనమాట. బీహార్ వాళ్ళు, చోటు, అభి వాళ్ళ ఫ్యామిలీ. యాక్చువల్గా నేను లేబర్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పడేవాడిని అండి. బట్ వీళ్ళు వచ్చి ఇప్పటికి ఇది 4th year అండ్ నాకు ఇష్యూ అనేది ఇంకా లేకుండా పోయింది. బికాస్ వీళ్ళల్లో ఒకళ్ళు ఎప్పుడు ఊర్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తుంటారు. సేమ్ మళ్ళీ ఇంకొకటి వెళ్ళిన తర్వాత వాడు వచ్చేస్తాడు. సో ఇట్లా వాళ్ళ సైకిల్ వాళ్ళది మన ఫామ్లో కూడా పని అవుతూ ఉంటుంది. సో వన్స్ మిల్కింగ్ అయిపోయాక ఇలా మొత్తం ప్రెమిసెస్ అంతా క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. గోబర్ అంతా ఎత్తుకొని ఇట్లా ఒక పక్కన డంప్ చేసుకుంటాము. ప్యారలల్ గా క్లీన్ చేస్తూ వాటికి ఫీడ్ ఇవ్వాలి కాబట్టి గ్రీన్ గ్రాస్ రెడీ అవుతూ ఉంటుంది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వేస్తాము. ఇప్పుడు ఏం ప్రాసెస్ చేసామంటే క్లీనింగ్ ఒక పక్కన జరుగుతుండగానే మనం ఈ గ్రాస్ వేయడం స్టార్ట్ చేసామండి. లైక్ ఎందుకు అంటే పాలు ఇచ్చిన తర్వాత అది ఇమ్మీడియట్గా కింద కూర్చుంటే పొదుగువాపు వ్యాధులు వేస్తున్నాయని చెప్పి అది కూర్చోకుండా మనం వెంటనే మిల్కింగ్ అయిపోయాక మనకు గ్రాస్ వేసేస్తున్నాం. సో దట్ అది ఒక 20-30 minutes దాంట్లో కుక్ అయిపోయి నిల్చుంటుంది అని. సో అలా క్లీనింగ్ స్టార్ట్ చేస్తారండి. కింద మ్యాట్స్, గోబరు, క్యాటిల్ అన్ని క్లీన్ చేసుకుంటారు. అంతా క్లీనింగ్ జరిగి వాటికి స్నానాలు జరుగుతుంటాయి. ప్యారలల్ గా చాప్ చేసుకునే గ్రాస్ ఏదైతే ఉందో ఈ క్లీన్ అయిపోయిన పాటికి వేస్తూ ఉంటారు. 4 years అయిపోయింది వీళ్ళు మన దగ్గరకు వచ్చి. వాళ్ళల్లో చేంజ్ కనిపిస్తుంది, ఫామ్లో చేంజ్ కనిపిస్తుంది. మీకు వీడియో నచ్చితే మళ్ళీ ఇలాంటి వీడియో ఇప్పుడు అప్డేటెడ్ మళ్ళీ పెడదామండి. ఇప్పుడు ఫుల్ క్యాటిల్ ఉన్నది. ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి.
దూడలు. ఇప్పుడు ఈ దూడల్లో ఒక 4 దూడలు పెద్దవైపోయి మన దగ్గరే క్యాటిల్ కింద ఫామ్ అవుతున్నాయి. దీంతో మార్నింగ్ సెషన్ కంప్లీట్ అవుతుందండి. వీళ్ళు బీహార్ వాళ్ళు రెస్ట్ లో ఉంటారు. మనకి ఆంధ్ర ఎవరైతే లేబర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పొలానికి వాటర్ వదులుకొని పొలంలో కలుపులు తీసుకోవడం, మళ్ళీ రేపటికి కావాల్సిన గడ్డి కట్ చేయడం. ఇప్పుడు లక్ష్మి మన దగ్గర వర్క్ చేసేవారు, ఇప్పుడు సత్యవతి అని వేరే పెద్దవాడు వర్క్ చేస్తున్నారు. సో అలా కట్ చేసిన గ్రాస్ ని తీసుకొచ్చి మళ్ళీ ఫామ్ లో పెట్టుకుంటారండి. ఇది మళ్ళీ రేపు మార్నింగ్ చాప్ చేసుకోవడానికి. సో అలా మార్నింగ్ యాక్టివిటీస్ ఎండ్ అవుతాయండి. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం టైమింగ్స్ అవి తేడాలు ఉంటాయి, బట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ దానాలు వేసుకుంటున్నాడు. మొత్తం క్యాటిల్ కి వాటర్ తాగిపించాడు. మళ్ళీ క్యాటిల్ అంతా క్లీన్ చేస్తున్నాడు. యాక్చువల్ గా మార్నింగ్ కొంచెం మిల్కింగ్ 5 o'clock అయిపోతుంది కాబట్టి పాలు తీసేసి తర్వాత క్యాటిల్ కడుగుతాము. ఈవినింగ్ వచ్చేసరికి క్యాటిల్ కడిగేసిన తర్వాత మిల్కింగ్ తీస్తాము. ఇది ఒక 4 o'clock అట్లా అవుతుంది. బికాస్ మనం మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేస్తామండి. సో దట్ క్యాటిల్ తాలూకు కెపాసిటీ ఈక్వల్ గా షేర్ అవుతాయని. ఈ ప్రాసెస్ ఏంటంటే దానాలు మిక్స్ చేయడం అండి. మన ఫీడ్ ప్రాక్టీస్ వీడియో మీరు చూసే ఉంటారు. ఆ ఫీడ్ ప్రాక్టీస్ ప్రకారం మనం ఆ దానాన్ని మనం మిక్స్ చేసుకుంటాం. ఈ పూటకి కావాల్సిన ఫుడ్ ని ముందు పూటనే మనం నానబెట్టుకుంటాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఇది. సో మళ్ళీ మిల్కింగ్ చేస్తారు. మిల్కింగ్ చేసి మళ్ళీ రిపోర్టింగ్ రాసుకుంటారు. మళ్ళీ కస్టమర్స్ ఈవినింగ్ కస్టమర్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. మనకి 4 years నుంచి డెలివరీ సిస్టమ్ స్టార్ట్ చేయలేదండి. రీసెంట్ గా కొంచెం స్కేల్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాం తప్ప, బట్ ఇంకా డెలివరీ సిస్టమ్ మనకి ఎంతగా వర్కౌట్ అవ్వట్లేదు. మొత్తం 230 liters కూడా మన ఫామ్ కి వచ్చి కస్టమర్స్ పట్టుకెళ్ళిపోవడం మొదటి నుంచి మనం చేస్తున్న ప్రాక్టీస్ అండి. సో ఇలా ఈవినింగ్ పూట అప్పట్లో మేము మార్నింగ్ పచ్చగడ్డి, ఈవినింగ్ ఎండుగడ్డిలా వేసేవాళ్ళం. సో ఇది ఈవినింగ్ ఎండుగడ్డి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎండుగడ్డి పచ్చగడ్డి మిక్స్ చేసేసి చాప్ చేసి మార్నింగ్ ఈవినింగ్ సమాంతరంగా వేస్తున్నాం అనమాట. అలా వాటికి మళ్ళీ గ్రాస్ వేసేస్తే మళ్ళీ అవి రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సో దట్ మన డే ప్రాసెస్ ఎండ్ అయినట్టే. సో దిస్ ఈస్ హౌ మన డైరీలో ఎవ్రీడే ప్రాసెస్ ఉంటుందండి. ఇది 1 day ప్రాసెస్ కాదు, 365 days ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ సాటర్డే సండేలో హాలిడేస్ కూడా ఉండవు. ఎవ్రీడే ఇదే ప్రాసెస్ లో మనం చేయడం వల్ల ఈ 5 years మనం మంచి పాలను అందరికీ అందజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ ద కమ్యూనిటీ, లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.